మంచిగా పెళ్లి చేసుకో, ఏ ఒళ్ళో పడుకుంటా. ఇట్లా కన్నది మీ మమ్మీ నీకు, అమ్మో ఇంత ముద్దుగా. అరే నా లైఫ్ లో రా, కలర్ఫుల్ చేస్తాను నీ లైఫ్. ఎన్నో గుండెలో అన్ని పనిచేసుకుందామంటే బుగ్గ సుక్క పెడతా ఈడ. శిథిలమైన దేవత కలుషితమవదేనం నిన్ను రిజెక్ట్ చేస్తున్నా. మళ్ళీ సంబంధం చూసిరని మమ్మీ వాళ్ళు మళ్ళీ పంపించారు. మళ్ళీ కలుస్తున్నా ఇంకో అమ్మాయిని. ఆ అమ్మాయి గిట్ట ఇప్పుడు రిజెక్ట్ చేస్తుందా ఓకే చేస్తుందా అనేది చూడలే. ఇప్పటికీ ఇద్దరితో తీసినా కదా, వాళ్ళు గిట్ట రిజెక్ట్ చేసిరు. బట్ నేను నచ్చుతలేనా ఏందా అనేది తెలియదు. ఈ అమ్మాయి ఓకే చెప్తుందా ఏం చెప్తుందో చూద్దాము. పిలిచిన, ఫోన్ చేసిన, జస్ట్ ఫోటోలో మాత్రం చూసుకున్నాము. రాగానే వీడియో స్టార్ట్ చేస్తా ఫ్రెండ్స్. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ ఫ్రెండ్స్. వస్తుంది అమ్మాయి చూడండి. ఫోటోలో బాగున్నావు, ఇక్కడ ఏంది? అంటే ఫోటోలో బాగున్నా, బయట బాగలేనా? బాగున్నావు అంటే నేను నచ్చినా నీకు? ఆలోచించి చెప్పండి. అంటే నచ్చలేదా? చూసి చెప్తే ఆలోచించాలి కదా. ఆలోచించాలి. డైరెక్ట్ యాక్సెప్ట్ చేస్తారు. అరే కొంచెం దగ్గర రావచ్చు కదా, అంత దూరం ఎందుకున్నావు? మంచి నవ్వుతారు తెలుసా మీరు, క్యూట్గా. నిజం చెప్పు, మమ్మీ వాళ్ళు ఏమన్నారు? మీ వాళ్ళకి నచ్చిందా? చూపించారంటే నచ్చినట్టనా మీ వాళ్ళకి అందరికి? జస్ట్ ఫోటో చూపించారు, అది డిపెండ్స్ ఆన్ మీ. అంటే అరే నాకు ఇంగ్లీష్ రాదు. అది నేను ఆలోచించి చెప్పాలి. ఇంకా చూసినావు కదా, ఎట్లయినా ఫోటోలో చూసినావు, ఇప్పుడు గిట్ట డైరెక్ట్ చూస్తున్నావు. డైరెక్ట్ చూస్తే ఇంకా మీరు ఎలానో నేను తెలుసుకోవద్దా? డైరెక్ట్ యాక్సెప్ట్ చేసేయాలా? ఇప్పుడు తెలుసుకో మరి. ఇప్పుడు ఎందుకు తెలుసుకుంటే 1 minute కోసం ఎవరన్నా బాగుంటారు కదా, లైఫ్ లాంగ్ కోసం బాగుండాలి. ఇప్పుడు బాగాలేనా? 6 feet ఉన్నాయి కదా, చూడ్డానికి బాగాలేనా చెప్పు మరి. 6 feet ఉన్నా 2 feet ఉన్నా కానీ సరే, మనిషి చూసి ప్రేమించాలి కదా, మనిషి చూసి మ్యారేజ్ చేసుకోవాలి కదా. ఒక్కసారి నా హార్ట్ బీట్ విను, బాగుంటే చేసుకో. ఆలోచించి చెప్తాను. ఇంతగా ఫ్లాట్ చేయడం చాలా నేర్చుకున్నావు. ఫ్లట్ ఏం లేదులే కానీ నిజంగా అంటే ఇప్పటికీ నాకు చాలా సంబంధాలు చూసారు, బట్ నీ అంత అందమైన అమ్మాయి చూడలే ఇంకా. ఎన్నో గుండెలో అన్ని పనిచేసుకుందామంటే నాకైతే నచ్చినావు. నేను నీకు నచ్చినా లేదా అది చెప్తే డైరెక్ట్ తాళియా కట్టేస్తా. ఎట్లయినా ఇటు ఒప్పుకోరు అనేసి నా ఆలోచన, బట్ నీ ఒపీనియన్. ఆల్రెడీ 1 week అయింది కదా నీకు ఫోటో పంపించి. 1 week అయితే ఆలోచించొద్దా ఇంకా? ఏమవుతుంది? అరే ఇంకెన్ని రోజులు ఆలోచిస్తావు? ఆలోచించుకుంటా కూర్చుంటావు అయింది లైఫ్ కదా, సో ఆలోచించాల్సి వస్తుంది. అరే నా లైఫ్లో రా, కలర్ఫుల్ చేస్తాను నీ లైఫ్. ఎన్నో గుండెలో అన్ని పనిచేసుకుందామంటే కలర్ఫుల్ ఉంది, మళ్ళీ నీ లైఫ్ లోకి వచ్చినాక బ్లాక్ అయిపోతే ఏం చేయాలి? ఆల్రెడీ వైట్ ఉంది, ఇంకా వెయిట్ చేస్తాను నేను. ఏమో ఇంకా బ్లాక్ అయిపోతే? ఏ బ్లాక్ కావు, నేనున్నాక బ్లాక్ ఎందుకు అవుతావు? ఇలా ఇంకెంతమంది అమ్మాయిలు ఫ్లాట్ చేసినాయి? ఇంతవరకు ఎవరిని ఫ్లడ్ చేయలే. నీకోసమే నేను చూడగానే నీ ఫోటోలో చూడి పడిపోయా నేను తెలుసా. అందుకే నువ్వు ఓకే అంటే ఇంకా మమ్మీ వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుంటా. ఆలోచించి చెప్తా, ఓకేనా? ఏంది ఆలోచించావు గారి? చూస్తున్నావు కదా, మాట్లాడుతున్నావు, ఏదో ఒపీనియన్ అయిపోదు కదా. ఒపీనియన్ అంత ఫాస్ట్గా నేను తీసుకోలేను. ఎట్లయినా నా గురించి తెలుసు కదా నీకు. జాబ్ చేస్తుంటాడు అన్నీ చెప్పారు కదా, ఇంకేంది? జాబ్ అయితే అందరు చేస్తారు, నేను కూడా జాబ్ చేస్తాను, నేను కూడా చదువుకున్నా. ఇంకా అమ్మాయిల సోక్ అయితే కొంచెం ఎక్కువనే ఉందనుకో. వాళ్ళు
అలాంటి వాళ్ళు మళ్ళీ నేను ఖరాబ్ అయిపోతే ఖరాబ్ ఎందుకు అవుతావు? జస్ట్ నేను నార్మల్గా వీడియో తీస్తూ ఉంటా. నీకు ఇష్టమే అనుకుంటా కదా. నాకు ఇష్టం లేదు అలా. ఇష్టం లేదా అంటే నేనంటే ఇష్టమా మరి? ఎవరి ఇష్టం లేదు, జస్ట్ ఆలోచించి చెప్తా. అది కూడా మా ఇంట్లో పేరెంట్స్ వల్ల. వాళ్ళు ఒప్పుకున్నారేమో, నువ్వు మాట్లాడలే. ఒప్పుకున్నా కానీ సరే నేను ఆలోచించి చెప్తాను. వాళ్ళు ఒప్పుకుంటే చాలు కదా నీకు. నేను ఆలోచించాను కదా, వాళ్ళు ఒప్పుకుంటాను. సరే ఎంతసేపు ఆలోచిస్తావు? ఆలోచించు. ఇప్పుడు థింక్ చేయి ఒక 2 minutes. 2 minutes కాదు, ఇంకా 2-3 days ఇది. 2-3 days లవ్ యూ చెప్తావా? ఏం చెప్తావు మరి? చూసాం, ఆలోచిస్తాం. వెయిట్ చేయాలా లవ్ యూ చెప్పడానికి? చెప్తావు కదా. ఏమో తెలియదు. హేట్ యూ కూడా అనొచ్చు. ఏమంటావు? ఐ హేట్ యూ కూడా అనొచ్చు. అంటే ఇప్పుడు నేను బాగాలేనా? హేట్ యూ అంటున్నావు. బాగుంటే ఏంటి, ఆలోచించాలి కదా. డెసిషన్ నా పైన ఆలోచించి సో ఇదే గోల్ ఉంటుంది ప్రతి అమ్మాయితోటి కదా. ఇప్పటికీ 2 రిజెక్ట్ చేసాను నన్ను. మళ్ళీ నువ్వు ఏం చేసినావు? అందుకే రిజెక్ట్ చేసి నిన్ను. తీట పనులు చేస్తూ ఉంటావు కొంచెం. నువ్వు ఓర్చుకుంటా అంటే పర్లేదు. ఓర్చుకోవా? ఓర్చుకోను. ఎందుకు? నేను చెప్పినట్టు ఉండాలి. ఎట్లా ఉండాలి చెప్పు మరి. మార్చుకుంటా, నీకోసమైనా మార్చుకుంటా. లవ్ అంటే లవ్ అలా చూసావాలా? నేను ఇప్పుడు చెప్పినా. ఆలోచించినాక చెప్తా. ఏం ఆలోచిస్తావు? ఇంకొక 2-3 days ఆర్ వీక్స్ టైం ఇవ్వు. అరే కొంచెం దగ్గర రావచ్చు కదా. ఇటు దూరం దూరం ఉంటే ఏదో అనిపిస్తుంది. ఎట్లయినా ఇట్లా చిట్కలు వెళ్ళి పెట్టుకునే వాళ్ళం కదా. అట్లా అని నువ్వు ఓకే అనొచ్చు కదా. చూద్దాం, ఆలోచించి చెప్తా. ఆలోచిస్తూనే ఉంటావా ఇంకా? ఇగో నన్ను అర్థం చేసుకో, నన్ను ఆలోచించు. నీ మైండ్లో నన్ను తీసుకో ఫస్ట్. ఇలా పులిహోర ఎంతమందికి కలిపినావో అందుకే నేను రిజెక్ట్ చేసిరు. డీసెంట్గా మాట్లాడితే ఎవరన్నా అది డీసెంట్ అనుకుంటాను. ఇలా పులిహోర కలిపితే ఏమనుకుంటారు? ఐ లవ్ యూ మేడం. ఐ హేట్ యూ సార్. ఎంత డీసెంట్ అంటే చాలా డీసెంట్. నీ ముంగట, అందరి ముంగట కాదు. నా ముంగట కదా, అందరి ముంగట డీసెంటే ఉండాలి. నాకు డీసెంట్ ఉండడం ఇష్టం ఉండదు. మరి నీకోసం ఉండమంటే ఉంటా. నువ్వు ఓకే అంటే నీకోసం అన్నీ వదిలేస్తా తెలుసా. డీసెంట్ వదిలేస్తా, నా తీట పనులు వదిలేస్తా, అన్నీ ఇలా కోతి పనులు అన్నీ వదిలేస్తా. కోసం చేంజ్ అవ్వడం కాదు. నువ్వు ఓకే అంటే ఏమో మేబీ రిజెక్ట్ చేస్తానేమో నేను కూడా. ఏ లక్షణంగా ఉన్నావు. అయితే నేను కూడా రిజెక్ట్ చేస్తానేమో, చెప్పలేము. అరే ఇంత మంచి అందమైన అమ్మాయి పడితే ఇంకా అందరి కళ్ళు నా మీదనే ఉంటాయి తెలుసా. మరి నాకు దిష్టి తాకుతుంది కదా నీ వల్ల. నేనున్నా కదా, నేను బట బుగ్గ సుక్క పెడతా ఇడ. దేవత కలుషితమవదేనం వద్దు, ఆలోచించి చెప్తా సరేనా. నీకు దిష్టి తగలకుండా బుగ్గ చుక్క పెట్టానా? ఏ వద్దు. ఏం పెట్టాలి మరి? ఏం పెట్టకు, జస్ట్ నేను ఆలోచించి చెప్తా, చేసుకుంటాను. అరే నీ ఆలోచన సల్లగుండా ఎక్కడ దొరికినవే నువ్వు నాకు. నువ్వు ఇప్పుడే గాలిలో ఎగరకు. అరే నేను ఫోటోలో నార్మల్గా ఉన్నావు కానీ చూడగానే ఇంత అందంగా ఉంటావు అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. మళ్ళీ నీకు తెలియదా నేనే అందగా తినని? నేను పడిపోయా ఆల్రెడీ. నీకు మంచిగా పెళ్లి చేసుకో, ఏ ఒళ్ళో పడుకుంటా. ఎట్లా కన్నది మీ మమ్మీ నీకు? అమ్మో ఇంత ముద్దుగా. చిన్నగా ఉన్నప్పుడు ఉంటారు, పెద్దకైనా ఇంత ముద్దుకున్నా తెలుసా. నిజంగా చిన్నగా ఉన్నప్పుడు ఎంత క్యూట్గా ఉన్నావో. నేను ఆలోచించి చెప్తా సరే. ఏంది ఆలోచించి చెప్పడము? డైరెక్ట్ ఏదో ఒకటి డెసిజన్ తీసుకుంటా. మేబీ రిజెక్ట్ చేస్తానేమో. నువ్వు నీ మాటలకి చూస్తే రిజెక్ట్ చేయాలని సరిపోయిందిలే, ఇంకేడుంది. గోవింద గోవింద. సరేనా, ఆలోచించి చెప్తా.
అరే ఏదో ఒకటి ఎస్ ఆర్ నో అది చెప్పు. ఈ ఆలోచించుడైతే నా వల్ల కాదు. నువ్వు కొంచెం ఇట్లా. అయ్యో ఎందుకట్లా అట్లా పోతున్నావు? నేను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అర్థమైందా బాయ్స్ అని? అందుకనే ఇక్కడ టచ్ చేసినావు. అందుకే ఇంత లక్షణంగా పెంచిందా మీ మమ్మీ నీకు? అవును, మళ్ళీ మీలాగానా ఇట్లా పులిహోర కలపడం నాకు రాదు, అందుకే నేను డీసెంట్గా మాట్లాడుతున్నా. ఏదో కొంచెం కొంచెం ఎక్కువ ఏం లేదులే, కానీ నువ్వు ఓకే అంటే చెప్పు. ఎస్ ఆర్ నో అదేదో నాకు చెప్పినావు అనుకో, మళ్ళీ నేను నీ ఆలోచన ఉండదు నాకు. నేను ఇంకో అమ్మాయిని చూసుకుంటా. నేను కాకపోతే నువ్వు ఇంకో అమ్మాయి అంటున్నావు అంటే నువ్వు ఏంటి సిన్సియర్? రిజెక్ట్ ఇంకా ఇప్పుడే. నేనన్నా ఆలోచించి కొంచెం ఫోన్లే చూద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడైతే రిజెక్ట్ అసలు యాక్సెప్ట్ చేయ. సరే నువ్వు ఓకే అంటే నేను చూడా ఏ అమ్మాయిని. ఏమొద్దు. ఎందుకేమొద్దు? వద్దు, నాకు నచ్చలేదు. నేను నచ్చలేదా అంటే నేను నచ్చలేదా? నా మాటలు నచ్చలేదా? నాకు బాయ్స్ నచ్చారు. బాయ్స్ అందరు బాయ్స్ వేరు, నేను వేరు. అర్థమైందా? నువ్వు అంటే ఊరేగిస్తా మొత్తం, ఊరు మొత్తం నీకు. యాక్సెప్ట్ చేస్తాను, రిజెక్ట్ చేస్తున్నా. నువ్వు మనసులో నుంచి వస్తలేదు, జస్ట్ మాటల నుంచి వస్తుంది. మనసులో నుంచి చెప్తున్నా, నేను నిన్ను రిజెక్ట్ చేస్తున్నా. నా హార్ట్ మీద చేసి చెప్పు. నిన్ను రిజెక్ట్ చేస్తున్నా. నేను చేసుకోనండి. నేను చేసుకుంటా నిన్ను. నేను చేసుకునేది నేను కదా, తాళి కట్టేది నేను కదా. నువ్వు ఎందుకు చేసుకుంటావు? నువ్వు తాళి కడతావా? నేను కడతా, నాతో కట్టించుకో. అంటే మొత్తానికైతే ఓకే అన్నట్టు కదా. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అరే ఇంతమంది అమ్మాయిలని చూసినా కానీ ఏ అమ్మాయి కనెక్ట్ కాలేదు, నువ్వైనా కనెక్ట్ కావచ్చు కదా.